ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నితిన్ ఒకరు. జయం అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి నితిన్కి. వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన దిల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత దాదాపు ఒక 10 ఏళ్ల వరకు నితిన్ కెరియర్లో హిట్ సినిమా లేకుండా పోయింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆడియో లాంచ్లో నితిన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన తనకున్న ఇష్టాన్నంతా కూడా చెప్పుకొచ్చాడు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నితిన్కి ఫ్యాన్స్ అయిపోయారు. నితిన్ సినిమాని ఎంకరేజ్ చేయటం కూడా మొదలుపెట్టారు. ఇష్క్ సినిమా హిట్ అయిన తర్వాత గుండె జారి గల్లెంతయ్యింది అనే సినిమాను చేశాడు. ఈ టైటిల్ కూడా గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక పాటలోనిది. కేవలం పవన్ కళ్యాణ్ పాటను టైటిల్గా వాడుకోవటం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పాటను కూడా ఈ సినిమాలో రీమేక్ చేశాడు. అంతేకాకుండా ఒక చోట పవన్ కళ్యాణ్ కూడా దీనిలో కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ను తన ప్రాజెక్ట్లో ఏదో ఒక విధంగా రిఫరెన్స్ ఇస్తూనే ఉంటాడు నితిన్. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా తమ్ముడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు జూలై 4న రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తోంది. ఇదివరకే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన రీ ఎంట్రీ ఫిల్మ్ వకీల్ సాబ్ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమ్ముడు సినిమా పైన మంచి అంచనాలున్నాయి.